CCL 2026 లీగ్ మ్యాచ్లో చిత్తుగా ఓడిన తెలుగు వారియర్స్. మన వాళ్ళు కొట్టిన స్కోర్కి ఇక తిరిగే లేదనుకున్నారు. కానీ కట్ చేస్తే కర్ణాటక బ్యాటింగ్తో 16 బంతులు మిగిలుండగానే గెలుపుగా కర్ణాటక. ఓటమి దిశగా వెళ్తుంది అనుకున్న టైంలోనే కాదు, అసలు ఇక ఛాన్సే లేకుండా తెలుగు వారియర్స్ ఓడిపోతుందన్న కాన్ఫిడెన్స్ కూడా చాలా మందికి వచ్చింది. సో అందుకోసమనే ఇక్కడ మనం మాట్లాడుకునేది. సో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. CCL 2026 మనందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్ టాలీవుడ్ స్టార్స్ కానీ, లేకపోతే కర్ణాటక కానీ, లేకపోతే ఇలా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కానీ స్టార్స్ అందరూ కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు. అయితే మనకు డెఫినెట్గా సీజన్ స్టార్ట్ అయిన కాంచెల్లి ఫస్ట్ చెన్నైకి, దాని తర్వాత కర్ణాటకకి, వీళ్ళందరికీ ఒక్కొక్క రెండు సార్లు వచ్చింది. అయితే ఏకదాటిగా దాదాపు 4 సార్లు కప్ కొట్టినటువంటి చరిత్ర మనకుంది CCL టీంలో, తెలుగు వారియర్స్కి ఉంది. అయితే లాస్ట్ సీజన్ సేమ్ ఇలానే లీగ్ స్టేజ్లోనే ఒక్కటే మ్యాచ్ గెలిచింది, మిగతా అన్ని కూడా ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది లీగ్ స్టేజ్లోనే. అయితే ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్, 3 మ్యాచ్లలో 2 ఓడిపోయింది, ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. కానీ మన వాళ్ళు కొట్టినటువంటి స్కోర్ అంతా ఇంత కాదు. T20 చరిత్రలోనే నిజంగా, అంటే CCL T20 చరిత్రలోనే ఒక మంచి స్కోర్, దాదాపు 226 పరుగులు. అందులో కొట్టింది వన్ అండ్ ఓన్లీ అశ్విన్ బాబు, ఓంకార్ తమ్ముడు. సో ఆయన కొట్టినటువంటి స్కోర్ ఏదైతే ఉందో అది మామూలు స్కోర్ కాదు. 133 or 136 అలా కొట్టాడు. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వ్యక్తిగత స్కోర్ అంత స్కోర్ చేసినటువంటి వ్యక్తి CCL హిస్టరీలోనే లేదు. అలాంటి స్కోర్ కొట్టిన తర్వాత 2026లో 226 కొట్టిర్రంటే ఇక ఆబ్వియస్లీ డెఫినెట్గా టీం గెలుస్తుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ కర్ణాటక బ్యాటింగ్ దిగిన తర్వాత ఏ ఓవర్ కూడా 13 రన్స్ రాకుండా అయితే ఏ ఓవర్లో కూడా లేదు. కంప్లీట్ డామినేషన్ చూపించి కర్ణాటక బుల్డోజర్స్ అయితే గెలిచారు. సో అయితే ఇక్కడ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది, బ్యాటింగ్ అద్భుతంగా చేశారు మన సైడ్ నుంచి. అఖిల్ 40 కొట్టాడు, దాని తర్వాత అశ్విన్ బాబు 133 or 136 కొట్టాడు, దాని తర్వాత ఇద్దరే టీం మొత్తం కొట్టారు. ఇక్కడ కూడా సేమ్ కర్ణాటక బుల్డోజర్స్లో కూడా అటు రాజీవ్ అండ్ దాని తర్వాత ప్రదీప్ ఇద్దరే టీంని కంప్లీట్గా వన్ సైడ్ చేసేసారు, అంటే డిస్ట్రాయ్ చేసేసారు. పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ దగ్గర ఒక 100 పరుగుల దాకా చేశారంటే అది ఇక ఏ రేంజ్ కొట్టుడో మనం స్పెషల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే మేజర్గా మైనస్ ఏంటంటే బౌలింగ్ ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది. ఎందుకు అంటే వేసినటువంటి ప్రతి ఓవర్ కూడా అప్పనంగా వేయడమే స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు. సో అక్కడ రఘుది స్పెల్ పనికి రాలేదు. మేజర్గా 4 ఓవర్లు ఉంటాయి రఘుకి, ఆ 4 ఓవర్లు కూడా 2 ఓవర్లు వేయించాడు. ఎందుకు వేయించాడు ఏంటో తెలియదు, అది సేమ్ అంతే బిస్కెట్ అయిపోయింది. ఇక సామ్రాట్ అంత వరస్ట్ పర్ఫార్మర్ ఎవ్వరు కూడా, అంటే CCL హిస్టరీలోనే లేరని కూడా చాలామంది సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ అఖిల్ ఫ్యాన్స్. ఎందుకు అంటే క్యాచ్లు ఆల్మోస్ట్ చేతిలోకి వచ్చినటువంటి క్యాచ్ల్ని మనోడు చేజార్పించాడు. అయితే అందుకోసమని అంటే 2 ఛాన్స్ వచ్చినాయి. మేజర్గా టీం ఓడిపోవడానికి ఇద్దరు కారణం, ఒకటి అఖిల్, ఇంకొకటి సామ్రాట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత అఖిల్ ఉంటుంది. అఖిల్ పట్టినటువంటి ఒక క్యాచ్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు, సామ్రాట్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. సో ఇలా దాదాపు 4 క్యాచ్లు డ్రాప్ చేసేసరికి కంప్లీట్గా కర్ణాటక బుల్డోజర్స్ ఆధిపత్యం కంటిన్యూ అయిపోయింది. ఇకపోతే వాళ్ళ బౌలింగ్ చాలా టఫ్ ఉంది. బ్యాటింగ్ సైడ్ నుంచి మన వాళ్ళు అద్భుతంగా ఆడారు, బట్ మన బౌలింగ్ చాలా వీక్ ఉంది. వాళ్ళ బ్యాటింగ్ ఏం పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ అప్పనంగా ఆఫ్ పిచ్లో వేయడం, లేదంటే మంచిగా బ్యాట్ మీదకి వచ్చేలా వేయడం. సో ఇలా వేసేసరికి ప్రతి బాల్ని కూడా వాళ్ళు బౌండరీలు తరలిస్తూ గెలుపు దిశగా కూడా దూసుకెళ్ళిపోయారు. అయితే ఇదంతా ఓకే, బాగానే ఉంది. బట్ ఇది మేజర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ టీంలో ఉన్నటువంటి కొంతమంది అందరూ ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు తెలుగు వారియర్స్లో. ఇంతకుముందు అలా ఉండేది కాదు. డెఫినెట్గా సాయిధరం తేజ్ ఆడేవాడు, రోషన్ ఆడేవాడు, అండ్ దాని తర్వాత అక్కడి నుంచి సుధీర్ బాబు, ప్రిన్స్, ఇలాంటి ఒక యంగ్స్టర్స్ టీం ఆడినప్పుడు డెఫినెట్గా 4 సార్లు కప్ కొట్టింది. అంటే మన బ్యాటింగ్ లైన్ ఆల్మోస్ట్ 7-8 వరకు ఉండేది. ఈసారి అలా లేదు. మహా అయితే అశ్విన్ ఒకడు ఆడుతున్నాడు, లేదంటే అక్కడి నుంచి అఖిల్, దాని తర్వాత 1 డౌన్లో వస్తే మేబీ సచిన్ జోషి ఆడుతున్నాడు. సచిన్ జోషి ఫిట్నెస్ కూడా లేదు, సుధీర్ బాబు, ప్రిన్స్ ఫిట్నెస్లు కూడా లేవు. సో సుధీర్ బాబు ఫిట్నెస్ ఉంది కానీ గేమ్ లేదు. ఇలా కంప్లీట్గా 1-2 మాత్రమే CCLలో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అసలు బౌలింగ్ చేసే దిక్కే లేకుండా పోయింది తెలుగు వారియర్స్లో. ఎప్పుడైనా ఫస్ట్ స్పెల్ రఘు కంప్లీట్ చేస్తారు, ఫస్ట్ 4 ఓవర్ కంప్లీట్ చేస్తాడు. బట్ ఈసారి ఆయన ఫిట్నెస్ ఆయనది లేకుండా ఆయనది నడవలేదు. అండ్ దాని తర్వాత ఈసారి ఒక్కొక్క న్యూ ప్లేయర్స్ వచ్చారు. ఏదైతే గట్టికచలం హీరో ఉన్నాడు, నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఓకే బాగా వేస్తున్నాడు, కానీ చాలా స్పీడ్గా వేయడం వల్ల వాళ్ళు బ్యాట్ టచ్ చేస్తే అది 6లు 4లు వెళ్ళడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అయింది. దాని తర్వాత వినయ్ అని ఒక పర్ఫార్మర్ వచ్చాడు. సో ఇద్దరు తప్పితే కొత్తగా వచ్చిన దాంట్లో బౌలింగ్ ఇద్దరు ఓకే బాగానే వేశారు. వీళ్ళదంటే కంటే వీళ్ళిద్దరికి ఇంకొక 2 తోడైతే బాగుండేది.
డెఫినెట్గా రఘు వేస్తాడు అనుకున్నారు, రఘుది బిస్కెట్ అయిపోయింది. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే ఆదిని ఎందుకు పక్కన కూర్చోబెట్టారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లేటెస్ట్గా మనకు తెలుసు ఆది చాలా మంచి బౌలర్, అంటే హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ది సీజన్ లాస్ట్ సీజన్లో. అంత మంచి పర్ఫార్మర్ని బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మేబీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే అక్కడ ఎవరిని పక్కన పెట్టాలి, పెడితే మేజర్గా సామ్రాట్ని పక్కన పెట్టొచ్చు, ఈజీగా పెట్టొచ్చు. సామ్రాట్ వల్ల ఒరిగింది ఏమీ లేదు, ఫీల్డింగ్ చక్కగా చేయడు అండ్ దాని తర్వాత బౌలింగ్ చక్కగా చేయడు, బ్యాటింగ్ కూడా పెద్దగా చేయడు. కాబట్టి సామ్రాట్ని పక్కన పెట్టి ఆదిని తీసుకొని ఉంటే ఒక ఓవర్ అంటే ఒక స్పెల్ కంప్లీట్ అయిపోయింది. అంటే 4 ఓవర్లు ఆది వేసేవాడు, ఇంకో మిగతా 4 ఓవర్లు అక్కడి నుంచి వెళ్ళి నిఖిల్ వేసేవాడు, ఇంకొక మిగతా 4 ఓవర్లు వినయ్ వేసేవాడు. సో ఈ 3 అంటే 4 ముగ్గురులలో అట్లీస్ట్ మ్యాక్సిమం ఎట్లే కొట్టుకున్నా కానీ 12 ఓవర్స్ మేబీ అలా అయిపోయేది ఉండే. సో అలా కాకుండా మేజర్గా అంటే అట్లీస్ట్ ఆ 12 ఓవర్లలో సేవ్ చేస్తే ఇంకొక సచిన్ జోషి అట్లా డెత్ ఓవర్స్లలో స్పిన్ వేసినా, ఇంకోరు వేరే తమన్ అలాంటి వాళ్ళు వేసినా కానీ అయిపోయేది ఉండే. కానీ అసలు బౌలింగ్ వేసే దిక్కు కూడా లేదు. అశ్విన్ బాబు బేసిక్గా బ్యాటర్, అశ్విన్ బాబుని బౌలింగ్ వేయించారు. ఇకపోతే ప్రిన్స్ ఇంతవరకు బౌలరే, మంచి బౌలరే, కానీ ప్రిన్స్ కూడా అసలు గేమే లేకుండా పోయింది. చాలా వర్స్ట్గా ఆడాడు ప్రిన్స్ కూడా. మేజర్గా చెప్పుకోవాలంటే అసలు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఎవ్వరూ చేయలేదు. ఒక్క అశ్విన్ బాబు ఒక్కడు తప్పితే బ్యాటింగ్ సైడ్ నుంచి వెళ్ళి అఖిల్ దానికి కొంచెం జస్ట్ ఒక సపోర్ట్ తోటి ఒక 40 పరుగులు ఏం చేశాడు. ఇక మిగతా టీం మొత్తం కూడా చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. కానీ అక్కడ వాళ్ళు అలా కాదు, ఒకరు అవుట్ అయితే ఇంకొకరు, ఒకరు అవుట్ అయితే ఇంకొకరు, అలా వాళ్ళు బాగానే డిఫెండ్ చేస్తూ ఎక్కడ కూడా అంత పెద్ద లక్ష్యాన్ని బేసిక్గా పెట్టుకుంటే ఎవరికైనా నర్వస్నెస్ ఈజీగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అసలు ఆ పరుగుల లక్ష్యాన్ని చూస్తేనే అరే ఇంత స్కోర్ మనం చేయలేము అని ఎక్కడో ఒక చిన్న భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయంలోనే ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడిలోనే వికెట్స్ కూడా పడతాయి. బట్ అలాంటి ఒత్తిడిని కనీసం ఒకానొక టైంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు క్రియేట్ చేయలేదు. తెలుగు వారియర్స్ టీం ఏదైతే ఉందో ఆ ఒత్తిడిని ఒక్క ఓవర్లో కూడా వాళ్ళు ఫేస్ చేయలేదు. అంటే ఆల్మోస్ట్ 20 ఓవర్లలో ఒక్క ఓవర్లో కూడా ఫేస్ చేయలేదంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు తెలుగు వారియర్స్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇక మేజర్గా ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంతకీ మరి క్వాలిఫై అవుతుందా అవ్వదా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే 99.9% ఉండదు. ఎక్కడో ఒక చిన్న డాట్ ఉంటుంది చూసారా, ఆ డాట్ మాత్రం మేబీ అయితే అవ్వచ్చేమో అన్న ఛాన్సెస్ ఉన్నాయి. అది మేబీ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒకవేళ జరిగితే ఏం జరగాలి అని అంటారా, దానికి కూడా ఒక మ్యాటర్ ఉంది. అయితే విషయం ఏంటంటే ఈరోజు అంటే 24th రోజు పంజాబ్ వర్సెస్ భోజ్పురి 2 టీంలు ఉంటాయి. పంజాబ్ అండ్ భోజ్పురి 2 మ్యాచెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మ్యాచెస్లో ఉంది. అయితే దీంట్లో పంజాబ్ గెలవాలి. పంజాబ్ ఎందుకు గెలవాలి అంటే పంజాబ్ ఆల్రెడీ రెండిటికి 2 ఓడిపోయింది. సో ఓడిపోయింది కాబట్టి పంజాబ్ ఒకటి గెలిస్తే అది కూడా ఒకటి గెలిచినట్లే అవుతుంది. ఇకపోతే ఈవినింగ్ మ్యాచెస్కి వచ్చేసరికి చెన్నై వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ చెన్నై ఒకటి ఓడిపోయింది, ఇక్కడ కేరళ ఒకటి ఓడిపోయింది, ఒకటి గెలిచింది. అయితే దీంట్లో ఏం చేయాలంటే చెన్నై గెలవాలి. చెన్నై గెలిస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా ఇక్కడ చెన్నై ఒకటి గెలిస్తే కేరళ ఓడిపోతే కేరళ కూడా ఒకటి గెలిచినట్టు అవుతుంది, అక్కడ పంజాబ్ కూడా ఒకటే గెలిచినట్టు అవుతుంది. ఇకపోతే కర్ణాటక బుల్డోజర్స్ ఏది రేపు మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ ఉంది. సో ఇక్కడ కూడా భోజ్పురి ఓడిపోవాలి, కర్ణాటక గెలవాలి. కర్ణాటక గెలిస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ క్వాలిఫైయర్లో వచ్చేటి బెంగాల్ టైగర్స్ ఫిక్స్ అయిపోయింది, కర్ణాటక బుల్డోజర్స్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయితే ఇక్కడ భోజ్పురి కానీ లేదంటే భోజ్పూర్కి 2 ఉన్నాయి, భోజ్పూర్కి కానీ లేదంటే కేరళ కానీ. కేరళకి ఇంకొకటే మ్యాచ్ ఉంది, ఆ ఒక్క మ్యాచ్లో కూడా కేరళ ఓడిపోతే ఒకటే గెలిచినట్లు అవుతుంది. సో ఇక్కడ భోజ్పూరికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. భోజ్పూరి రెండిటికి 2 ఓడిపోవాలి, 2 ఓడిపోతే అప్పుడు కిందికి వస్తుంది, అది కూడా ఒకటే గెలిచిన మ్యాచ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు జరిగేటువంటి మ్యాచే ముంబై వర్సెస్ చెన్నై ఉంటుంది. సో దీంట్లో అంటే ఈరోజు జరిగే మ్యాచ్లో కేరళతో జరిగే మ్యాచ్లో చెన్నై గెలవాలి, రేపు జరిగే మ్యాచ్లో చెన్నై ఓడిపోయి ముంబై గెలవాలి. ఎందుకు అనంటే ముంబై కూడా రెండిటికి 2 ఓడిపోయింది, ఇంకొకటే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే అటు ముంబై ఒకటే మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది, కేరళ ఒకటే మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది, అండ్ చెన్నై ఒకటే మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది, అండ్ దాని తర్వాత భోజ్పూరి కూడా ఒకటే మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది. సో ఇలా ఒక్కొక్కటి మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అప్పుడు రన్ రేట్ త్రూ ఏంటంటే టాప్ 4లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది తెలుగు వారియర్స్. ఇది క్యాలిక్యులేషన్స్ అనమాట. బట్ ఇది ఎప్పటి వరకు కూడా అది పాసిబుల్ అవ్వదు. బట్ ఇన్ కేసు ఈరోజు కేరళనే గెలిచింది అనుకో, ఆబ్వియస్లీ 3rd బెర్త్ ఖరారు అయిపోయింది. ఇక భోజ్పూరి 2 మ్యాచ్లో ఒకటి అయిపోతే అటు కర్ణాటక బెంగాల్ టైగర్స్ అండ్ దాని తర్వాత భోజ్పూరి కేరళ వీళ్ళు సెమీస్ ఆడతారు. అంటే ఇక్కడ ఏం జరగాలంటే ఈరోజు జరిగే మ్యాచ్లనేమో డెఫినెట్గా చెన్నై గెలవాలి కేరళ మీద జరిగే దాని మీద, అండ్ మళ్ళీ నైట్ ఈవినింగ్ జరిగేటువంటి మ్యాచెస్లనేమో ఖచ్చితంగా అక్కడ పంజాబ్ గెలవాలి. సో ఇలా ఇటు ఒకటి చెన్నై గెలవాలి, ఇక్కడ ఒకటి పంజాబ్ గెలవాలి, అండ్ సేమ్ టైం
మళ్ళీ రేపు జరిగేటువంటి మ్యాచ్లో కర్ణాటక గెలిచినా గెలవకపోయినా పెద్ద ఫరక్ ఉండదు కాబట్టి భోజ్పూరి గెలిస్తే ఒకళ్ళ థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మేజర్గా కావాల్సింది ఏంటంటే మళ్ళీ చెన్నై ఇక్కడ ఇంకోటి ఓడిపోవాలి. సో చెన్నై ఈరోజు గెలవాలి, రేపు ఓడిపోవాలి. అలా అయితేనే చెన్నై ఒక టీం గెలిచినట్టు అవుతుంది, ఒకటే మ్యాచ్ గెలిచినట్టు అవుతుంది, కేరళ ఒకటే మ్యాచ్ గెలిచినట్టు అవుతుంది, దాని తర్వాత ఇక్కడ పంజాబ్ ఒకటే గెలిచినట్టు అవుతుంది, ముంబై ఒకటే గెలిచినట్లు అవుతుంది, భోజ్పూరి కూడా ఒకటే గెలిచినట్టు అవుతుంది. లేదు అంటే మాత్రం ఈరోజు మేజర్గా మాత్రం కేరళ అనేది ఓడిపోతేనే తెలుగు వారియర్స్కి కొంచెం అవకాశాలు అటో ఇటో ఉంటాయి. ఇన్ కేస్ కేరళ కనుక గెలిచిందా ఇంకా కష్టం, ఎందుకంటే ఆబ్వియస్లీ భోజ్పూరి ఏదో ఒకటి వచ్చేస్తుంది. అప్పుడు భోజ్పూరి రెండింటికి రెండు ఓడిపోవాలి, కొంచెం అప్పుడు టఫ్ అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఇలా ఈ క్యాలిక్యులేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంటే 24th జరిగేటువంటి మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్లో చెన్నై గెలవాలి, దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి ఏం గెలవాలి, ఇక్కడ పంజాబ్ గెలవాలి. సో చెన్నై పంజాబ్ రెండూ గెలిస్తే నెక్స్ట్ వారియర్స్కి ఛాన్సెస్ ఉంటుంది. రేపు జరిగేటువంటి మ్యాచ్లో కర్ణాటక గెలవాలి, ముంబై గెలవాలి చెన్నై మీద. సో ఇలా ప్రతి ఒక్కటి ఒకటి 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 ఉంటుంది కాబట్టి 3 అయిపోతాయి. కర్ణాటక బుల్డోజర్స్ అయిపోతుంది, సెమీస్కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ బెంగాల్ టైగర్స్ క్వాలిఫై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే గెలుస్తారో, ఏది భోజ్పూరి గెలిస్తే భోజ్పూరి, లేదంటే ఇలా ఒక్కొక్కటి గెలుస్తారు. కాబట్టి అప్పుడు ఇంకొక రెండింటికి కింద ఈ రెండు ఏమొస్తాయో తెలియదు. కాబట్టి దానికి సీసీఎల్లో రన్ రేట్ పరంగా క్వాలిఫై అవుతాం. కాబట్టి మనకున్నటువంటి ఒక పెద్ద ప్లస్ ఏంటంటే నిన్న మన వాళ్ళు దాదాపు 226 పరుగులు చేశారు. సో 226 పరుగులు ఆ రన్ రేట్ త్రూ ఏమవుతుందంటే ఇవన్నీ ఇలా ఓడిపోతే మనం పైకి వచ్చేస్తాం. సో అట్లా అట్లీస్ట్ టాప్ 4లన్నా ఉంటే సెమీస్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో మరి ఇన్ని మ్యాచెస్ క్యాలిక్యులేట్ చేసి ఇన్ని మనకు అనుకున్నట్టుగా గెలవడం అంటే మేబీ ఇది ఇంపాసిబుల్, బట్ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంది. సో చూడాలి ఇన్ కేసు ఇలా ఎలాంటి ఆర్డర్లో కొంచెం కూడా అటు ఇటు అయిందా సీసీఎల్లో తెలుగు వారియర్స్ 2026లో లీగ్ స్టేజ్లోనే బ్యాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇది మొత్తంగా సీసీఎల్ ఫార్మేట్. మొత్తంగా దీనికి ఓటమికి కారణం ఇద్దరు, ఒకటి అఖిల్, 2 సామ్రాట్, అండ్ మిగతాది బౌలింగ్ విభాగం మొత్తం కూడా ఉంది. నెక్స్ట్ తీసుకోవాల్సిందంటే సీసీఎల్ టీంలో ఇప్పుడు ప్రజెంట్ తెలుగు వారియర్స్ ఉన్న దాంట్లో తీసేయాల్సినటువంటి ఎవరు వాళ్ళు ఉన్నారంటే బేసిక్గా ఫస్ట్ సామ్రాట్ ఒకడు బయటికి వెళ్ళిపోవాలి, ఫస్ట్ క్యాండిడేట్. సెకండ్ వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి సేమ్ సచిన్ జోషి కూడా రిటైర్మెంట్ ఇస్తే బెస్టే, ఎందుకంటే ఆయన కోఆర్నర్గా ఉన్నారు. బట్ ఎందుకు అది వర్కౌట్ అవ్వట్లేదు, లాస్ట్ 3 సీజన్ నుంచి పెద్ద పర్ఫామ్ చేయట్లేరు. ఇంకోటి వికెట్ కీపర్ హరీష్ అని ఉన్నాడు, ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. చాలా సీజన్ నుంచి ఆడుతున్నాడు, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రఘు కూడా బయటికి వెళ్తేనే బెస్ట్, ఎందుకంటే రఘు బౌలింగ్ చేయగలుగుతాడు కానీ బ్యాటింగ్ చేయలేరు. సో ఈ ముగ్గురు ఒక 4 కనుక టీం నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి లాస్ట్ టైం ఆడినటువంటి చరణ్ తేజాస్ అంటోడు, లేకపోతే అట్లీస్ట్ రోషన్ ఉన్నా బాగుండేది. రోషన్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది నిన్న. రోషన్ ఉంటే డెఫినెట్గా బాగుండేది, మేబీ బౌలింగ్ వేసేవాడేమో. రోషన్ ఉంటే ఒక స్పెల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 4 ఓవర్లు. అటు వినయ్ ఒకడు, అటు నిఖిల్ ఒకడు, ఇటు రోషన్ ఒకడు, సేమ్ టైం ఇట్లా వీళ్ళు ముగ్గురు అండ్ రఘు కొంచెం వేసినా కానీ డెఫినెట్గా ప్లస్ అయ్యేది. బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది. సో వీళ్ళకి తోడు రోషన్ ఒకటి ఇన్ అవ్వాలి. తమన్ ఓకే గుడ్, బాగా ఆడతాడు తమన్ కూడా, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అంత స్కోర్ కొట్టారు కాబట్టి హిట్టింగ్ చేయడంలో అవుట్ అయ్యిండు. సో ఇలా ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో ఒక 3 నుంచి 4 రిటైర్మెంట్ తీసుకొని సీసీఎల్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇది మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫార్మేట్ అనమాట. సో ఈ ఫార్మేట్లో ఏది చేంజ్ అయిపోయినా కానీ సీసీఎల్లో తెలుగు వారియర్స్ సెమీస్కి వచ్చే అవకాశాలు లేవు, ఇప్పటికే లేవు. బట్ కాకపోతే గాడ్ గ్రేస్ ఏమన్నా జరిగితే తప్పితే ఇది జరిగేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో మరి నిన్న మ్యాచ్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.